హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో హ్యాంగర్ ఫోల్డింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ ఎండింగ్ వరకు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. వీడియోని ఇంకా స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ సారీ ప్రీప్లేటింగ్కి ఏం కావాలో ఒకసారి చూసేద్దాం మళ్ళీ. ఐరన్ మ్యాట్ అనేది యూజ్ చేయాలండి కంపల్సరీగా. అలాగే ఇంచు టేపు, ఒక క్లిప్ ఉండాలి ఫోల్డింగ్కి, అలాగే సేఫ్టీ పిన్స్. స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి, అలాగే ఐరన్ టేబుల్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాము. శారీ పైట చెంగ తీసుకొని మన షోల్డర్ దగ్గర పెట్టుకొని మన మోకాల కింద వరకు అయితే మనం మెజర్మెంట్ తీసుకొని అక్కడ పిన్ అయితే పెట్టుకోవాలి, సేఫ్టీ పిన్. సేఫ్టీ పిన్ పెట్టుకున్న తర్వాత నార్మల్గా శారీని మనం నడుం చుట్టూ తిప్పుకొని సెకండ్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఫాల్ ఉంటుంది కదా, ఫాల్ వైపు ఉన్నది మన లెఫ్ట్ సైడ్ పెట్టుకొని సెంటర్కి వచ్చేటట్టు తిప్పుకొని ఇలా ఇక్కడైతే మనం ఒక పిన్ పెట్టుకోవాలి, సేఫ్టీ పిన్. ఇలా 3 మెజర్మెంట్స్ అయిన తర్వాత చెస్ట్ ప్లీట్స్ కోసం ఒక చిన్న మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. షోల్డర్ పిన్ దగ్గర నుంచి మనం చెస్ట్ అనేది ఎక్కడ వరకు వస్తున్నది ఒక చిన్న మెజర్మెంట్ తీసుకోవాలి. అలాగే పైట జింగుకి ఇలా కుచ్చిళ్ళు ఉంటాయి కదా, అలాంటి శారీస్కి ఇలా 1 టైం ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని మనం ప్లీట్స్ పెట్టుకుంటే చాలా చక్కగా వస్తాయి. కుచ్చిళ్ళు ఉన్న శారీస్కి ఇలాగే పెట్టుకోండి, ఇంకా ఇబ్బంది లేకుండా అయితే ప్లీట్స్ అవి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది తీసేయాలి. నెక్స్ట్ ఇక్కడ శారీని మనం ఒక పక్క క్లిప్ పెట్టేసుకొని ఐరన్ టేబుల్ పైన పెట్టుకొని ఫోల్డింగ్కి దగ్గర క్లిప్ పెట్టుకొని ఇక్కడ మనం ప్లేట్స్ అయ్యి సరిగ్గా సెట్ చేసుకోవాలండి. ఇలా వేళ్ళతోనే 2 సైడ్లు కూడా మనం చూసుకుంటూ ప్లేట్స్ అవి పెట్టుకోవాలి. ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా ఐరన్ చేసేసుకుంటే నీట్గా ప్లేట్స్ అనేవి అలా సెట్ అయిపోతాయి. ఫంక్షన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు ఇలా ముందు రోజే శారీని ప్రీప్లేట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఆ రోజు మనకి హడావడి లేకుండా రెడీ అవ్వచ్చు. ఇంకా మనకి ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు, మనం లేట్గా రెడీ అవుతాం అన్న కంప్లైంట్ అయితే ఉండదు. ఇక్కడ నేను చెస్ట్ ప్లేట్స్ కోసం ఇలా చేస్తున్నాను. చెస్ట్ ప్లేట్స్ కూడా పెట్టిన తర్వాత ఒకసారి ఇలా ఐరన్ చేసుకోవాలి. సెంటర్ ప్లేట్స్ పెట్టుకునేటప్పుడు 6 నుంచి 8 ప్లేట్స్ వరకు మనకైతే వస్తాయి. ఇలా వేళ్ళతోనే మనం సెంటర్ ప్లేట్స్ అయితే నీట్గా పెట్టుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా చేస్తే బిగినర్స్కి అయితే ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ సెంటర్ ప్లేట్స్ పెట్టుకునేటప్పుడు ఎగుడు దిగుడు లేకుండా, అంటే పైకి కిందకి కాకుండా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి. పైన ఈక్వల్గా ఉంటేనే కిందన ఫ్లఫీ ప్లేట్స్ కూడా నీట్గా ఈక్వల్గా వస్తాయి. అక్కడ పిన్ పెట్టుకొని క్లిప్ పెట్టుకున్న తర్వాత మనం కింద వైపు అంటే ఫాల్ వైపు కూడా ఇలా నీట్గా సర్దుకోవాలి. ఫ్లఫీ ప్లేట్స్ కావాలి అంటే ఇక్కడ ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. కింద వైపు
ఓన్లీ పై వైపు మాత్రమే కొంచెం ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాంగర్ ఫోల్డ్ ఎలా చేయాలో చూద్దాము. మనం షోల్డర్ ప్లేట్స్ అన్నీ మన వైపు వేసుకొని శారీని అంతా రివర్స్ అయితే తిప్పుకోవాలి. శారీని ఇలా రివర్స్ తిప్పుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ అంతా కూడా మన వైపుకి ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేటప్పుడు సెంటర్ ప్లేట్స్ అనేవి సెంటర్లో, అంటే ఫోల్డింగ్కి సెంటర్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. చెస్ట్ ప్లేట్స్ అది ఇక్కడ క్లాత్ పైన వేసాక ఒక్కసారి మళ్ళీ సెట్ చేసేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి. కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉంటాయి కదా. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకైతే ఇలా జరుపుకొని రిమైనింగ్ క్లాత్ అంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాంగర్ ఫోల్డింగ్కి ఇలా హ్యాంగర్ అనేది ఇక్కడ పెట్టుకొని సెంటర్లో పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ క్లిప్ అనేది తీసేసి రివర్స్ అయితే మనం ఇలా తిప్పుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మన షోల్డర్ పిన్ దగ్గరే ఇంకొక పిన్ అయితే పెట్టేసుకోవాలి, ఆ క్లాత్ కదలకుండా. ఇక్కడ పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇంకొకసారి అయితే తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని షోల్డర్ ప్లేట్స్ని మనం వెనక వైపు నుండి ఇంకొకసారి ఫోల్డ్ అయితే చేసేసుకొని ఇలా ఈ రిమైనింగ్ ప్లేట్స్ అంతా కూడా ఇలా ముందుకైతే వేసుకోవాలి, వెనక వైపుకి వేసుకోవాలి. ఇంకొకసారి చూడండి, ఇలా మీకు అర్థం కావాలని చెప్పి ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలా వెనక వైపు తెచ్చిన క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇంతేనండి హ్యాంగర్ ఫోల్డింగ్ అనేది, చాలా ఈజీ. ఈ వీడియో మీకు నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.